ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ ద అల్టిమేట్ బ్లండర్. ఫిబ్రవరి 28, 2026 ప్రపంచం ఒక మ్యాసివ్ షాక్ వేవ్ తో నిద్రలేచింది. కేవలం 12 గంటలు 900 మిసైల్స్ ఇరాన్ భూభాగంపై విరుచుకుపడ్డాయి. పెంటగాన్ దీనికి పెట్టిన పేరు ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ. దీని ఏకైక ఆబ్జెక్టివ్ ఏంటో తెలుసా? ఇరాన్ మిలిటరీ పవర్ ని మరియు వారి నాయకత్వాన్ని పూర్తిగా వైపౌట్ చేయడం మాత్రమే దీని ఏకైక ఆబ్జెక్టివ్ గా మారింది. సాయంత్రానికల్లా ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ ఇక లేరని వార్త గ్లోబల్ హెడ్లైన్స్ లో నిలిచిపోయింది. ప్రెసిడెంట్ ట్రంప్ సోషల్ మీడియాలో గర్జిస్తున్నారు, వి వాన్, ఇరాన్ ఇస్ ఫినిష్డ్ అని. కానీ ఆ గెలుపు కేవలం ఒక ఇల్యూజన్ అని అమెరికాకి అప్పుడు తెలియదు కావచ్చు. ఇప్పుడు పరిస్థితి మాట్లాడుకుందాం. ఇరాన్ దగ్గర ఒక సీక్రెట్ స్ట్రాటజీ ఉంది. దాని పేరే విక్టరీ డినైల్ స్ట్రాటజీ. దీని సింపుల్ లాజిక్ ఏమిటంటే, మేం గెలవకపోవచ్చు కానీ నిన్నసలు గెలవనివ్వము. అమెరికా బాంబుల వర్షం కురిపిస్తున్న ఇరాన్ తన అండర్ గ్రౌండ్ మిసైల్ సిటీస్ నుండి కౌంటర్ ప్లాన్ సిద్ధం చేసుకుంది. ఇక్కడ ఇరాన్ వాడిన ఆయుధం ఏంటో తెలుసా? అసిమెట్రిక్ వార్ఫేర్. అంటే బలమైన శత్రువుని నేరుగా ఢీకొనకుండా వారి బలహీనాలపై దెబ్బ కొట్టడం. అమెరికాకు ఒక క్లీన్ విక్టరీ కావాలి, కానీ ఇరాన్ దాన్ని ఒక ఎండ్లెస్ నైట్ మేర్ గా మార్చాలని ఫిక్స్ అయిపోయింది. సరిగ్గా 14 రోజులు తిరగక ముందే ఆ ఎపిక్ ఫ్యూరీ కాస్త ఒక ఎపిక్ బ్లండర్ గా మారిపోయింది. ఇరాన్ తన వేల సంఖ్యలో ఉన్న డ్రోన్స్ ను ప్రపంచ ఆయిల్ సరఫరా లైఫ్ లైన్ లాంటి స్ట్రెయిట్ ఆఫ్ హార్మోస్ పై వదిలింది. ఫలితం ఎలా ఉందంటే, ప్రపంచ వ్యాప్తంగా ఆయిల్ ధరలు స్కై రాకెట్ అయిపోయాయి. బ్యారియర్స్ ధర $250 దాటిపోయింది. అంటే ఇప్పుడు పరిస్థితి ఏంటో మనందరికీ తెలిసిన విషయమే. అమెరికా మిత్ర దేశాల సౌదీ, యుఏఈలలో ఆయిల్ రిఫైనర్స్ అగ్నిగుండంలా మారిపోయాయి. ఇది కేవలం యుద్ధం కాదు, గ్లోబల్ ఎకనామీ పైన జరిగిన సర్జికల్ స్ట్రైక్. 15వ రోజు వచ్చేసరికి సీన్ పూర్తిగా రివర్స్ అయిపోయింది. అమెరికాలోని సామాన్యుడు గ్యాస్ రేట్లు చూసి రోడ్డుపైకి వచ్చేశారు. యూరోప్ దేశాలు అమెరికాపై ఇమ్మెన్స్ ప్రెషర్ పెంచుతున్నాయి. వెంటనే యుద్ధం ఆపండి అని చెప్పడం కూడా జరిగింది. ఇప్పుడు అమెరికా ఏమో సీజ్ ఫైర్ అంటుంది, కానీ ఇరాన్ మాత్రం వాట్ ఈస్ ద హరీ అని ప్రశ్నిస్తుంది కూడా. అగ్రరాజ్యాలు తన అడ్వాన్స్డ్ టెక్నాలజీతో ఇరాన్ మ్యాప్ను మార్చేయగలదు, కానీ ఇరాన్ తన పర్సిస్టెన్సీతో ప్రపంచ ఆర్థిక వ్యవస్థను ప్యారలైజ్ చేసింది. సూపర్ పవర్ అమెరికాను ఇరాన్ ఒక చెక్మేట్ పొజిషన్ లో ఇరుకున పెట్టేసింది. 2020 నాటి ఈ ఘర్షణ ప్రపంచానికి ఒక కొత్త పాఠాన్ని నేర్పిస్తుంది. మోడర్న్ యుద్ధాలు కేవలం బాంబులు వేస్తే గెలవలేం, ఎకనామిక్ స్టెబిలిటీని కాపాడుకోవడం కూడా ముఖ్యం అని మనం తెలుసుకుంటున్నాం. ఇరాన్ తన విక్టరీ డినైల్ ప్లాన్ తో అమెరికాను డిఫెన్స్ లో పడేసింది. మరి ఈ డెడ్ లాక్ ఎక్కడికి దారితీస్తుందో? అమెరికా వెనక్కి తగ్గుతుందా, లేదా ఇరాన్ దెబ్బకు ప్రపంచం మరో గ్రేట్ డిప్రెషన్ లోకి వెళ్తుందా? ఇంకా మనం చూడాల్సి ఉంది. ఇక్కడ మనం ఒక మనిషి గురించి మాట్లాడుకోవాలి, ద షాడో లీడర్ ముజ్తబా ఖమేనీ. ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ తర్వాత అమెరికా ఒక హ్యూజ్ క్యాలిక్యులేషన్ లో ఉంది. పాత నాయకత్వం పోయి ఇరాన్ ముక్కలైపోయింది అని, అంతర్గత యుద్ధాలతో ఆ దేశం కొలాప్స్ అవుతుందని వారు భావించారు. కానీ ఇక్కడే అమెరికా ఇంటెలిజెన్సీ ఫెయిల్యూర్ బయటపడింది. ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ ఎవ్వరూ ఊహించని విధంగా ఒక మాస్టర్ స్ట్రోక్ ప్లాన్ చేశారు. దశాబ్దాలుగా తెర వెనుక నుండి చక్రం తిప్పిన ఆ షాడో లీడర్ ను వారు వెలుగులోకి తెచ్చారు. ఆయనే ముజ్తబా ఖమేనీ, ద రైజ్ ఆఫ్ ది షాడో. ఇన్నాళ్ళు కేవలం ఒక పేరుగా మాత్రమే వినిపించిన ముజ్తబా ఇప్పుడు ఇరాన్ కు సుప్రీం అథారిటీ అయ్యారు. ఆయన బయటకు రాగానే యుద్ధం యొక్క డైనమిక్స్ పూర్తిగా మారిపోయాయి. ముజ్తబా ఖమేనీకి కేవలం మతపరమైన పట్ల మాత్రమే కాదు, మిలిటరీ మరియు ఇంటెలిజెన్సీ ఆపరేషన్ లో అపారమైన అనుభవం ఉంది. ఆయన చేసిన మొదటి పబ్లిక్ స్పీచ్ అమెరికాలోని వైట్ హౌస్ గుండెల్లో రైలు పరిగెత్తించింది. ఇది ఒక ఓడిపోయిన దేశం చేసిన విన్నపం కాదు, ఒక పవర్ఫుల్ లీడర్ ఇచ్చిన అల్టిమేట్ స్పీచ్ గా మారిపోయింది. ముజ్తబా ప్రపంచం ముందు 3 కఠినమైన షరతులు పెట్టారు. వీటిని ఆయన ద పిల్లర్స్ ఆఫ్ సోవర్జినిటీ అని పిలిచారు. న్యూక్లియర్ రైట్స్, మా న్యూక్లియర్ కెపాసిటీ మీరు గుర్తించాల్సిందే, ఎటువంటి ఆంక్షణాలు లేకుండా మేము అణు ఇంధనాన్ని తయారు చేసుకుంటాం అని చెప్పి ప్రకటించడం జరిగింది. యుద్ధ పరిహారం, మీరు చేసిన విధ్వంసానికి మా మౌలిక సదుపాయాలు నాశనం చేసినందుకు అమెరికా కొన్ని $1 బిలియన్ మాకు కంపెన్సేషన్ చెల్లించాలి అని కూడా ప్రకటించారు. ఎగ్జిట్ స్ట్రాటజీ, మిడిల్ ఈస్ట్ మరియు గల్ఫ్ దేశాల నుండి అమెరికా సైన్యం పూర్తిగా విత్డ్రాల్ కావాలి, ఈ ప్రాంతాలలో మా ఉనికి అవసరం లేదు అని చెప్పి ప్రకటించారు. ఇది శరణు కోరడం కాదు, ఇది ఒక దేశ ప్రపంచ అగ్రరాజ్యాన్ని ఛాలెంజ్ చేయడం. ఇరాన్ తన ఎకనామీని, తన ఆయిల్ సంపదను పక్కన పెట్టైనా సరే అమెరికాను కోలుకోలేని దెబ్బతీయాలని డిసైడ్ అయింది. ముజ్తబా మాటల్లో ఒకటే స్పష్టత ఉంది, మా దేశం కాలిపోతుంటే మేము మీ ప్రపంచాన్ని కూడా
ప్రశాంతంగా ఉండనివ్వము అని చెప్పి ఆయన స్పష్టంగా ప్రకటించగలిగారు. ఇదే ముస్తఫా యొక్క టోటల్ వార్ ఫిలాసఫీగా మారిపోయింది. ముస్తఫా ఎంట్రీతో అమెరికా ఇప్పుడు ఒక డెడ్లీ ట్రాప్ లో చిక్కుకుంది. అదేంటో తెలుసా? యుద్ధం కొనసాగిస్తే గ్లోబల్ ఎకనామీ నాశనం అవుతుంది, ఆపితే ముస్తఫా షరతులకు లొంగిపోవాలి. మరి ముస్తఫా ఖమేనీ వేసిన ఈ ప్లాన్ వర్కౌట్ అవుతుందా, లేక అమెరికా తన అహంకారాన్ని వదులుకుంటుందా? ఇంకా మనం చూడాల్సిందే. ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు ఒక గొంతుంటే అదే స్ట్రైట్ ఆఫ్ హార్మోస్. ప్రపంచానికి కావాల్సిన 20% ఆయిల్ సప్లై కేవలం 21 మైళ్ళ వెడల్పులో ఉన్న ఒక చిన్న సముద్రపు మార్గం నుండే ప్రవహిస్తుంది. అమెరికా ఇంటెలిజెన్స్ ఒక గట్టి నమ్మకంతో ఉంది, ఇరాన్ ఎప్పటికీ ఆ దారిని ముయ్యదు, ఎందుకంటే ఆ దారి ముస్తే ఇరాన్ ఎకనామీ కూడా నాశనం అవుతుంది అని బిర్రబిగింది. కానీ 2020 నాటి ఈ యుద్ధంలో ఇరాన్ ఒక సూసైడల్ రిస్క్ తీసుకుంది. మా ఇల్లు తలగబడుతుంటే మీ దీపాలు వెలగనివ్వము అనే పంతంతో ఇరాన్ తన నావిల్ మైన్స్ మరియు యాంటీ షిప్ మిసైల్స్ ని యాక్టివేట్ చేసింది. ఒక్కొక్కటిగా చమర నౌకలు మంటలో మునిగిపోతున్నాయి. ఇది ప్రపంచంపై ఇరాన్ చేస్తున్న ఎకనామిక్ వార్ఫైర్. యుద్ధం మొదలైన కేవలం 24 గంటల్లోనే ఆయిల్ ధర బ్యారియర్లకు $100 మార్కును దాటేసింది. స్టాక్ మార్కెట్ రక్తపాతం చూస్తున్నాయి. అమెరికా నౌకదళాలు చరిత్రలో ఎన్నడూ లేని విధంగా చేతులెత్తేస్తుంది. ప్రతి ట్యాంకర్లకు మేము రక్షణ ఇవ్వలేం, ఎస్కాట్ ఇస్ ఇంపాసిబుల్ అని పెంటగాన్ క్లారిటీ ఇచ్చేసింది. సముద్రం ఇప్పుడు ఒక నో గో జోన్ గా మారిపోయింది. ప్రపంచం మొత్తం చమురు కోసం అల్లాడుతుంటే ఇరాన్ తన ఖజానా ఎలా నింపుకుంటుంది? ఇక్కడే ఇరాన్ తన మాస్టర్ కార్డ్ ప్లాన్ చేసింది, అదే చైనా. అమెరికా ఆంక్షలు, అమెరికా శాంక్షన్స్ లెక్క చేయకుండా ఇరాన్ గుట్టు చప్పుడు కాకుండా చైనాకు చమురు పంపిస్తుంది. దీనివల్ల ఇరాన్ దగ్గర క్యాష్ ఫ్లో అస్సలు ఆగలేదు. అంటే అమెరికా మరియు దాని మిత్ర దేశాల ఆకలితో, పెట్రోల్ కొరతతో అల్లమటిస్తుంటే ఇరాన్ మాత్రం తన వెనుక ఉన్న ఒక సుప్రీం పవర్ మిత్రుడి అండతో బలంగా నిలబడుతుంది. ఇది అమెరికా వేసిన శాంక్షన్స్ పాలసీస్ పై జరిగిన అతిపెద్ద సర్జికల్ స్ట్రైక్. ఈ యుద్ధం వల్ల ఇరాన్ కంటే అమెరికా మిత్ర దేశాలు ఎక్కువగా నష్టపోతున్నాయి. జపాన్, సౌత్ కొరియా మరియు యూరప్ దేశాలు ఎకనామిక్ కొలాప్స్ అయ్యే స్థితికి చేరుకుంది. మా ఎకనామీ కాపాడండి లేదా యుద్ధం ఆపండి అని అమెరికాపై అంతర్జాతీయ ఒత్తిడి కూడా పెరుగుతూనే ఉంది. అమెరికా ఇప్పుడు తన సొంత మిత్రుల నుండి బ్యాక్లాష్ ఎదుర్కొంటుంది. హారిజాన్ వేని ముయ్యడం ద్వారా ఇరాన్ ప్రపంచం గొంతు నొక్కింది. అమెరికా తన సైనిక శక్తులతో బాంబులు వేయగలదు, కానీ పడిపోయిన గ్లోబల్ ఎకనామీని ఆపుకోలేదు. గెలుపు ముంగిట ఉన్నామనుకున్న అమెరికా ఇప్పుడు ఒక డెడ్ ఎండ్కి చేరుకుంది. మరి తదుపరి అడుగు ఏంటి? అమెరికా అణుదాడులకు దిగుతుందా, లేక ఇరాన్ పెట్టిన షరతులకు లొంగిపోతుందా? ఇది మనకి తెలియాల్సిన విషయమే. దశాబ్దాలుగా ప్రపంచం నమ్మిన ఒక నిజం ఏమిటంటే అమెరికా ఆయుధాలంటే ఎదురులేని శక్తులు. కానీ 2026 యుద్ధంలో ఆ ఇన్విజిబిలిటీ మైత్ పంచలైపోయింది. అమెరికా ఏ ఆయుధాలనైతే చూసి గర్వపడిందో అవే ఇప్పుడు ఇరాన్ గడ్డపై శిబిరాలుగా మారిపోయాయి. ఇరాన్ వేసిన ఒక్క దెబ్బకి పెంటగాన్ అడ్వాన్స్డ్ టెక్నాలజీ మూల్యం చెల్లించాల్సిందే. అమెరికా ప్రమాదం అని చెబుతున్న ఒక్కో ఘటన వెనుక ఇరాన్ చేసిన ప్రీషియస్ స్ట్రైక్స్ ఉన్నాయనేదే ఇప్పుడు ఓపెన్ సీక్రెట్. F-15 స్ట్రైక్ ఈగల్స్ స్కైలో రాజులుగా చెప్పుకున్న ఈ యుద్ధ విమానాలు ఇరాన్ యొక్క బార్బర్ 373 మిసైల్ దాటికి నేలమట్టమయ్యాయి. థర్డ్ రాడర్ సిస్టమ్ కోట్ల ఖరీదు చేసి ఈ రక్షణ కవచం డిఫెన్స్ షీల్డ్ ఇరాన్ యొక్క హైపర్సోనిక్ మిసైల్స్ ముందు కనీసం స్పందించలేకపోతున్నాయి. అజేయమైనది అనుకున్న తాడిప్పుడు కేవలం ఇనప ముక్కగా మిగిలిపోయింది. KC-135 స్ట్రాటో ట్యాంకర్ యుద్ధ విమానాలకు ఆకాశంలో ఇంధనం నింపే ఈ భారీ ట్యాంకర్ ను ఇరాన్ కూల్చివేసింది. ఫలితంగా అమెరికా సైనికులు ప్రాణాలు కోల్పోయారు. యుద్ధం అంటే కేవలం యంత్రాల నష్టం మాత్రం కాదు, ప్రాణ నష్టం కూడా. కానీ వైట్ హౌస్ ఈ నిజాన్ని ప్రపంచం నుండి దాస్తుంది. అత్యంత రహస్యంగా 180 మందికి పైగా అమెరికా సైనికుల్ని ఎమర్జెన్సీ ట్రీట్మెంట్ కోసం జర్మనీకి తరలించారు. ట్రంప్ తన పొలిటికల్ రెప్యుటేషన్ కాపాడుకోవడం కోసం ఈ మరణాలను, గాయాలను బయటికి రాకుండా తొక్కి పెడుతున్నారు. కానీ అమెరికా మీడియా ఇప్పుడు కోడైకొస్తుంది. మా సైనికుల ప్రాణాలకు బాధ్యత ఎవరు అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఇది యుద్ధం కాదు, అమెరికా తన సొంత అహంకారంతో తవ్వుకున్న గొయ్యిలా మారిపోయింది ఇప్పుడు పరిస్థితి. యుద్ధ క్షేత్రాలలో సైనికుడు ఆయుధం కంటే కాన్ఫిడెన్స్ ముఖ్యం. కానీ ఇరాన్ డ్రోన్లు 24 గంటలు అమెరికా బేస్లపై నిఘా ఉంచడం, ఎప్పుడు బాంబు పడుతుందో తెలియని పరిస్థితిలో అమెరికా సైన్యానికి సైకలాజికల్ గా దెబ్బతీస్తుంది. గెలవడానికి వచ్చిన సైన్యం ఇప్పుడు ప్రాణాలతో ఇంటికి వెళ్తారో లేదో అనే పరిస్థితికి మారిపోయింది. అగ్రరాజ్య తన ఆయుధ గర్వాన్ని ఇరాన్ ఎడారిలో పాతి పెట్టాల్సి వస్తుంది. ఆయుధాలు యుద్ధాలు మొదలు పెట్టగలవు, కానీ ముగించలేవు. అమెరికా తన తప్పు తెలుసుకునేసరికి కాలం మించిపోయింది. మరి ఈ యుద్ధానికి ముగింపు ఎలా ఉంటుంది?
ట్రంప్ వెనక్కి తగ్గుతారా లేదా న్యూక్లియర్ వారిని తెరలేపుతారా? ఇక మనం చూడాల్సిన విషయమే. ఇప్పుడు ట్రంప్ పరిస్థితి ఎట్లా ఉందంటే బిట్వీన్ ఏ రాక్ అండ్ హార్డ్ ప్లేస్. అటు ఇరాన్ లొంగడం లేదు, ఇటు దేశాల పరిస్థితి చేయి దాటిపోతుంది. చమురు ధరలు పెరగడంతో అమెరికా సామాన్యుడు రోడ్డు మీదకి వచ్చాడు. ఎకనామిక్ కుప్ప కూలిపోయింది. అన్నిటికంటే ముఖ్యంగా ఎలక్షన్స్ దగ్గరికి వస్తున్నాయి. ఇప్పుడు ట్రంప్ కు ఏదో ఒక అద్భుతం జరగాలి లేదా దేశాన్ని ఏకం చేసే ఒక అద్భుతం రావాలి. అంతే తప్ప ట్రంప్ కి ఇంకో దారే కనపడడం లేదు. అందుకే ఇప్పుడు అమెరికాలో ఒక కొత్త నెరేటివ్ మొదలైంది. అమెరికా గడ్డపై ఇరాన్ ఉగ్రదాడులు చేయబోతున్నాయి. మేజర్ సిటీలలో హై అలర్ట్ ప్రకటించారని వార్తలు స్పష్టిస్తున్నాయి. ఇక్కడ ఒక పెద్ద ప్రశ్న తలెత్తుతుంది. ఇది నిజంగా ఇరాన్ చేయబోతుందా లేక తన ఓటమిని కప్పిపుచ్చుకోవడానికి ట్రంప్ ప్రభుత్వం అడ్డుకుంటుందా? ట్రంప్ ప్రభుత్వం ఆడుతున్న ఫాల్స్ ఫ్లాగ్ ఆపరేషన్. చరిత్రలో ఇలాంటి సంఘటనలు కొత్తవేమీ కాదు. యుద్ధాలు సమర్థించుకోవడానికి దేశాలు తమపై తామే దాడులు చేయించుకునే సందర్భాలు చాలా మనం చూసినవే. ద మాస్టర్ ప్లాన్. ఒకవేళ అమెరికాలో ఏదైనా చిన్న జాడి జరిగితే దాని సాకు చూపి ఇరాన్ లోపలికి గ్రౌండ్ ట్రూప్స్ తోటి ఇరాన్ లోపలికి సైన్యాన్ని పంపాలని ట్రంప్ ప్లాన్ చేస్తున్నారట. ఇప్పటివరకు కేవలం మిసైల్స్ దాడి చేసిన అమెరికా ఇప్పుడు ఇరాన్ భూభాగంపై అడ్డుగట్ట పెట్టి టోటల్ కంట్రోల్ సంపాదించాలని చూస్తుంది. కానీ ఈ ప్లాన్ ఎంతవరకు సేఫ్? ఇరాన్ తన దగ్గర ఉన్న సూసైడ్ డ్రోన్స్ తో అమెరికా సైన్యాన్ని స్వాగతించడానికి సిద్ధంగా ఉందంట. ఇక ఏం జరుగుతుందో మనకి కూడా తెలియదు. ఇది ఒక ప్రమాదకరమైన జూదం. తన రాజకీయ భవిష్యత్తు కోసం ట్రంప్ అమెరికాను మరో సుదీర్ఘమైన యుద్ధంలోకి నెట్టబోతున్నారా? ఇరాన్ ఒక విక్టరీ డినైల్ స్ట్రాటజీతో ఇప్పటికే దెబ్బ కొట్టింది. ఇప్పుడు అమెరికా వెయ్యబోయే ఒక్క అడుగు ప్రపంచ శాంతిని కాపాడుతుందా లేక మూడో ప్రపంచ యుద్ధానికి నాంది పలుకుతుందా? ఇది ఎవ్వరికి తెలియని ప్రశ్నగా మారిపోయింది. గడియారములు వేగంగా తిరుగుతుంది. ముగింపు ఊహకందని విధంగా ఉండబోతుంది. ఒక లెసన్ ఏంటంటే చెప్పనా, 14 రోజుల క్రితం ఇరాన్ ఒక చిన్న దేశంగా చూసి వారి శక్తిని తక్కువ అంచనా వేసింది అమెరికా. కానీ నేడు అదే ఇరాన్ తన స్ట్రాటజిక్ మూవ్తో ప్రపంచ ఆర్థిక వ్యవస్థను శాసిస్తుంది. గతంలో ఉక్రెయిన్ యుద్ధంలో రష్యా తక్కువ అంచనా వేసిన అమెరికా ఎలాంటి ఇబ్బందులు పడుతుందో ఇరాన్ విషయంలో సరిగ్గా అదే స్ట్రాటజిక్ ఎర్రర్ని రిపీట్ చేసింది అమెరికా. అగ్రరాజ్యం తన సైనిక బలాన్ని చూసి విర్రవేగింది. కానీ ఒక దేశం యొక్క ఆత్మగౌరవం మరియు వారి రెసిలెన్స్ని అంచనా వేయడంలో దారుణంగా విఫలమైంది. యుద్ధం అంటే కేవలం బాంబులు వేయడం కాదు, అబద్ధలి వాడి దెబ్బ తగిలినా తిరిగి లేవని విధంగా ఆర్థికంగా వ్యూహాత్మకంగా దెబ్బతీయడమే. ఈ మైండ్ గేమ్ లో ఇరాన్ ప్రస్తుతం పై చేయి సాధించింది. అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ వి వన్ అని సోషల్ మీడియాలో పోస్టులు పెడుతుండొచ్చు, కానీ గ్రౌండ్ రియాలిటీలో అమెరికా తన చరిత్రలోనే అతిపెద్ద రాజకీయ మరియు సైనిక అవమానాన్ని ఎదుర్కొంటుంది. ప్రపంచ అగ్రరాజ్యమైన అమెరికా ఒక రీజనల్ పవర్ ముందు తలవంచాల్సి రావడం మోడ్రన్ హిస్టరీలో ఒక మర్చిపోలేని మలుపుగా మనం ఇప్పుడు చూస్తున్నాం. ఆపరేషన్ ఎపిక్ ఫ్యూల్ చివరకు ఒక ఎపిక్ బ్లండర్ గా మిగిలిపోయింది. చరిత్ర ఎప్పుడు ఒక పాఠం చెబుతుంది. శత్రువును తక్కువ అంచనా వేయడం అంటే నీ ఓటమికి నువ్వే పునాది వేసుకోవడం. ఇప్పుడు ఇరాన్ అండ్ అమెరికా పరిస్థితి ఇలా ఉంది. ఇకపై ఏం జరుగుతుంది, ఎలా మారుతుంది అని ముందు వీడియోస్లో తెలుసుకుందాం. జై హింద్.